శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠంలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, భగవద్గీత పఠనం మరియు నైతిక విలువలను బోధిస్తున్న ఏకైక సంస్థ శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ అని వక్తలు కొనియాడారు. విశాఖపట్నం మధురవాడ నగరంపాలెం రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు పోషక విలువలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులే స్వయంగా 90కి పైగా ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసి వివిధ రకాల పోషకాహార వంటకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పరిసర ప్రాంతాల నుండి సుమారు 2000 మందికి పైగా ప్రజలు విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ వేటూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన తల్లిదండ్రులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సంధ్య, వినయ్, వికాస్, ప్రణీత మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. విద్యార్థికి పిల్లలందరికీ కూడా చదువుతో పాటు క్రీడతో పాటు ఇటువంటి అవకాశాలు అంటే వంటలు, పోషక విలువలు తెలియజేసే అవకాశం కూడా సార్ కల్పించారు. అది ఏటూరు వెంకటేశ్వర్లు గారు. అది శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠలోనే మాత్రమే అది క్రమశిక్షణతో పాటు భగవద్గీత, సంస్కారం, ఆచార సాంప్రదాయాలు, విద్యా విలువలు, వంటల పోషక విలువలు అన్ని విషయాలను కూడా అవగాహన కల్పిస్తుండడంలో ఈ యొక్క విద్యా సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడంలో ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు, మా కరెస్పాండెంట్ గారు, మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పూర్వ విద్యార్థుల అందరి కలయికతో దాదాపుగా 2000 మంది విద్యార్థులతో ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన భాగం ఏంటంటే వస్తున్న సంక్రాంతి పొంగల్కి కూడా అందరికీ ఆహ్వానం చేస్తూ ఈ యొక్క సంక్రాంతి మన పరిసర ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్ కి, మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా సకల సౌభాగ్యాలని, కుటుంబం లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ పాఠశాల తరపు నుంచి బీటెక్నో వెంకటేశ్వర విద్యా సంస్థలు అన్ని పాఠశాలలు, కాలేజీలు యాజమాన్యం తరపు నుంచి పత్రికా మిత్రులందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫుడ్ ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని మా సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి పిల్లవాడు మంచి పోషక విలువలతో ఎదుగుదల కావాలని, వాళ్ళకి పోషక విలువల లోపం లేకుండా మంచి విటమిన్లతో కూడిన ఫుడ్ అంతా అందించాలని తల్లిదండ్రులకు తెలియజేయడం కోసం, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క పోషక విలువలు తెలుసుకోవడం కోసం, ఆహార విలువలు, వాటి ఎటువంటి ఫుడ్ మంచి తింటే బాగుంటుంది, ఇటువంటి విషయాలపైన పిల్లలందరికీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఒక 90 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక 2000 మంది పిల్లల వరకు పార్టిసిపేట్ చేసి పిల్లలందరికీ, తల్లిదండ్రులందరికీ కూడా ఈ ఫుడ్ ఫెస్ట్ పైన వాళ్ళు తీసుకునే ఆహారం పైన ఎటువంటి కాలంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, ఇటువంటి నియమ నిబంధనలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, యాజమాన్యము, కరెస్పాండెంట్ గారు, మొత్తం తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర విద్యాపీఠ్ ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అయింది. ఇది అవటం ఎందుకంటే పేరెంట్స్కి ముందు రీచ్ అవ్వాలని, ఫుడ్ కొంచెం క్వాలిటీగా ఇలా ఇంట్లోనే చేయాలి, తినాలి అని ఒక ఒపీనియన్ రావాలి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. సో అందుకే ప్రిన్సిపల్ సారు ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తారు. 90 రకాలు వంటకాలు పేరెంట్స్కి రీచ్ అవ్వాలి, పేరెంట్స్ కూడా తెలియాలని స్టార్ట్ చేశారు ప్రిన్సిపల్ సార్.